జోడీ. ఓకే, లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని. రావెనారంభ అత్తమడుగు వాగులో నా అత్త కూతురిలా కదలిరా ఊర్వశి ఓ సోసి పిల్ల కోడి పెట్టలా వయ్యారి పావురాయి పెట్టలా ఒదిగిపో మేనక బంగారు తొక్కుడు లడ్డులా బంగారు బాతుగుడ్డులా ఇలా 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 షేకులన్నీ Shake your body, girl. సరపాల నా సరపాల సిక్కు వీడి చిందుకు కల్ల ఇండియమా ఇండియమా జగదీశ్వరో బాబోల్ సీనికి జగదీశ్వరో ఇండియమా ఇండియమా జగదీశ్వరో బాబోల్ సీనికి జగదీశ్వరో షేకులన్నీ నాకు దక్కాల సరపాల నా సరపాల సిక్కు వీడి చిందుకు కల్ల బదల్ గయా. ఆనాటి రాముడు ఈనాటి మనవడు నరకాన్ని చెడుగుడు ఆడేశాడు. అప్పుడు మళ్ళీ ఎప్పుడు సీటుకి ఎరవేసుకో. అయిపోయింది భయ్యా. ఈ ఒక్కదానికి యాంకరింగ్ నేను చేస్తా భయ్యా. దేనికి? ఆ ఫస్ట్ గ్రూప్ ని పిలుస్తా భయ్యా. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు, వదిలేసే వాళ్ళని. మనకు భాషతో సంబంధం లేదు. నీకు దేంతోనూ సంబంధం లేదు, నాకు అర్థమైంది. సుధీర్, నువ్వు హ్యాపీగా? నేను హ్యాపీ. రాహుల్ గారి ప్లేస్ లో ఉంటే హ్యాపీగా ఉంటాను నేను. ఓహో, రాహుల్ నువ్వు హ్యాపీగా కంఫర్టబుల్గా? మా నాయనే. అయ్యో శేఖర్ మాస్టర్, సుధీర్ పేరు నీకు వచ్చేటట్టు ఉంది, మన్మధరాజా అని. నేనెందుకు సార్, నేనేం చేశాను సార్? సుధీర్ పేరు రాహుల్ కి. ఆ రాహుల్ కా? ఎందుకు నువ్వెందుకు గుమ్మడికల్లా కూడా భుజాలు తడుపుకుంటావు నువ్వు? గర్ల్స్ రండి.
టవర్ ఎక్కడ? ఓకేగా ఉంది శశి. గర్ల్స్ అందరూ బాగా చేశారు, రాహుల్ బాగా చేశాడు, ఏదో తెలియని క్లమ్జీ ఉంది. అంత ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. మరి నెక్స్ట్ టైం చూసుకోండి శశి. రఘు మాస్టర్. శశి అంటే ఫస్ట్ హైలైట్ ఉన్నది మీ పర్ఫార్మెన్స్ లో కాస్ట్యూమ్. ఫస్ట్ ఎంట్రీలో నేను కొంచెం ఏదైనా మ్యాజిక్ ఉంటది అంటే మ్యూజిక్ వైజ్ గా కూడా అక్రోబాటిక్స్ యూజ్ చేస్తున్నాడు అక్కడి నుంచి అటు ఆ డ్రాపింగ్స్ అవన్నీ. సో ఇట్ వాజ్ ఓకే ఇన్ ద స్టార్టింగ్ పార్ట్. తర్వాత క్లమ్జీనెస్ పెరుగుతూనే పోయింది. గర్ల్స్ ఎనర్జీ ఉండడం వల్ల గ్లామర్ యాడ్ అయిందేమో గానీ దీనికి, అదర్వైజ్ ఆ లీడ్స్ చేసే పర్ఫార్మెన్స్ ఏమీ కనపడలేదు. బట్ నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ ఇచ్చేప్పుడు క్లారిఫై చేసుకుంటే బెటర్. అది ఎవ్రీవన్ మేడ్ రియలీ గుడ్. థ్యాంక్ యూ. సదా గారు. మీ జోడీ అంటే నేను ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను ఏదో జరుగుతుందని, కానీ అలా అయితే నాకు అనిపించలేదు. దీనికంటే ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ ద ఫినాలే అన్నమాట. సో ఇప్పుడు ఇలా వద్దు. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ.